నీ పిల్లలు ఆశీర్వదించబడితే, నీ కుటుంబం ఆశీర్వదించబడితే, నీ వ్యాపారం ఆశీర్వదించబడితే, అబ్బా ఎంత కష్టపడి పైకి వచ్చాడురా, ఎంత కష్టపడి ప్రయోజకుడు అయ్యాడురా, సహబాష్, బ్రతికితే వీడులాగా బ్రతకాలరా అని నీ ఆశీర్వాదాన్ని చూసి ప్రజలు చప్పట్లు కొడతారో లేదో నాకు తెలియదు. ఒకటి ఖచ్చితంగా చెప్తాను, వీడు ఎప్పుడు పడిపోతాడా, వీళ్ళ కుటుంబం ఎప్పుడు పతనం అయిపోద్దా, వీళ్ళ సేవ ఎప్పుడు పతనం అయిపోద్దా, వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పతనం అయిపోద్దా, వీళ్ళు పతనమైతే చూసి పండగ చేసుకుందామని లక్షల కొలది ప్రజలు ఎదురు చూస్తారు. మరి ముఖ్యంగా శత్రువైన సాతాను ఎదురు చూస్తాడు. నేనంట, శత్రువుకు విరోధికి అవకాశం ఇవ్వకుండా నువ్వు నిలవబడు, నీ ఇంటిని నిలవబెట్టుకో. నిన్ను చూసి సాతాను వాడు సిగ్గుపడును గాక, నీ పిల్లలను చూసి వాడు సిగ్గుపడును గాక అంటాడు దావీదు. నేను పడిపోయి ఉండగా శత్రువు ప్రహర్షించకుండా ఉండునట్లు తూలిపోకుండా బండ మీద నా పాదాలు స్థిరపరిచాయి అంటాడు.